అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందుకే పెద్దలు ఒక్క మెతుకుని కూడా వృధా చేయకూడదని పదే పదే చెప్తూ ఉంటారు. మనం జీవించడానికి అవసరమైన ప్రధానమైన వనరులన్నింటినీ మనం నాశనం చేసుకుంటూ వస్తున్నాం. పొలాల్లో చల్లే పురుగుల మందు నుండి మనం ప్లాస్టిక్ గ్లాసుల్లోనూ ప్లాస్టిక్ సీసాల్లోనూ తాగే మంచినీళ్ళ దాకా అన్నీ అనారోగ్యకరమైన అలవాట్లే. ఒక అంచనా ప్రకారం క్యాన్సర్ వ్యాధులు విపరీతంగా ప్రబలడానికి ఈ ప్లాస్టిక్, పాలిథిన్ ముఖ్య కారణం. ఇప్పటి వరకు వాడుతూ వస్తున్న ఈ ప్లాస్టిక్ని చివరికి తినే పరిస్థితే వస్తే అంతకు మించిన ప్రాణాంతకం మరొకటి ఉండదు. మన తెలుగు రాష్ట్రాలను విపరీతంగా వణికిస్తున్న వార్త అదే, ప్లాస్టిక్ రైస్. ఈ ప్లాస్టిక్ రైస్ మన మార్కెట్లో నిజంగా ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే, ఒకవేళ ఉన్నా వాటిని సులభంగా మనం గుర్తించగలం అనేది గ్రహించి భయం వీడి తెలివిని ఉపయోగిస్తే అందరికీ ఉపయోగం. అయితే వాటిని సులువుగా కనుక్కోవడం ఎలా? ఈ మధ్య చాలా వీడియోల్లో చూపిస్తున్న మార్గాలు ప్లాస్టిక్ బియ్యాన్ని నీటిలో వేస్తే అవి తేలతాయని. నిజానికి రోజు వంట వండేటప్పుడు మనం గమనిస్తే కొన్ని నాసిరకం బియ్యం నీటిలో తేలతాయి. అలా అని అవి ప్లాస్టిక్ బియ్యం కాదు కదా. రెండోది, మనం వండేటప్పుడు ప్లాస్టిక్ కరిగితే బ్యాడ్ స్మెల్ వస్తుంది, అప్పుడు ఈజీగా కనిపెట్టచ్చని. అది కూడా కరెక్ట్ కాదు. అసలు వండేదాకా ఎందుకు? వండే ముందు, అసలు కొనే ముందే అవి ప్లాస్టిక్ రైసా ఒరిజినలా అని తెలుసుకోవడం ఎలా? దానికి ఒక సింపుల్, ఫుల్లీ సైంటిఫిక్ చిట్కా ఉంది. అది మనం చిన్నప్పుడు మన సైన్స్ పాఠాల్లో నేర్చుకున్నదే. మరోసారి దాన్ని గుర్తు చేసుకుందాం. అయోడిన్. దీనికున్న శక్తి గాయాలను మాన్పించడం మాత్రమే కాదు, దీనికున్న సహజ స్వభావాలు కల్తీని తెలుసుకోవడంలో ఎంతో ఉపయోగపడతాయి. అయోడిన్కి పిండి పదార్థాన్ని నీలంగా మార్చే స్వభావం ఉంది. మనం వాడే బియ్యంలో అధిక మొత్తంలో ఉండేది పిండి పదార్థమే. కాబట్టి మార్కెట్లో సులువుగా దొరికే అయోడిన్ లేదా టింక్చర్ని తీసుకుని ఒక గుప్పెడు బియ్యాన్ని కాస్త నూకలుగా చేసి దాని మీద వేయండి. వెంటనే ఆ బియ్యం మీద రసాయన చర్య జరిగి అవి నీలివర్ణంలోకి మారతాయి. ప్లాస్టిక్ బియ్యం అయితే అలా మారే ఛాన్సే లేదు. ఎలా ఉన్నవి అలాగే ఉంటాయి. సో ఇది చిట్కా. చాలా సింపుల్గా ఉంది కదా. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లింక్ని షేర్ చేయండి.